ఇలాంటి జంతికలు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఈ జంతికలు ఎలా చేశానో మీతో షేర్ చేస్తాను. నాకు తెలిసి మీలో చాలామంది ఇలాంటి జంతికలు ఎప్పుడూ టేస్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. నోట్లో పెట్టగానే కరిగిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న వయసు వాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అంత బావుంటాయి. టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ వీడియోని చూసినాక మీరు ట్రై చేసి మాకు కామెంట్ చెప్పండి. ఈ జంతికలు ఎలా ఉన్నాయో లేదో అని. హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ వైజాగ్ వాళ్ళ వ్లాగ్స్. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసేసుకుందామా మరి? ఈ రెసిపీ కోసం ముందుగా కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకున్నాక 125 గ్రామ్స్ మినపప్పు తీసుకోండి. అలానే 125 గ్రామ్స్ పెసరపప్పు తీసుకోండి. నీట్గా 2-3 సార్లు వాటర్తో కడిగేసుకొని పప్పు ఉడకడానికి తగ్గ వాటర్ పోస్తున్నాను. అలాగే స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకనిస్తాను. అలానే జంతికల్లో మసాలా కూడా ఉంటుందండి. అలాగే 80 గ్రాములు పచ్చిమిర్చి, 80 గ్రాములు వెల్లుల్లి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా కారం తింటే పెంచుకోవచ్చు, తక్కువ తింటే తగ్గించుకోవచ్చు. ఇది మిక్సీ పట్టించేసుకోవాలి. కొద్దిగా నూక మాదిరి అయితే సరిపోతుంది, ఫైన్గా అవసరం లేదు. ఈ రకంగా పేస్ట్ వస్తే సరిపోతుంది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది, చల్లారిపోయింది. మూత తీసి చూశాను, ఇలా ఉంది, బాగా ఉడికిపోయింది. కొద్ది చల్లారినాక వాటర్ పోసి గ్రైండ్ చేసేసుకోవాలి సాఫ్ట్గాన, పప్పు ఎక్కడా కనిపించకుండా. పప్పు మిక్సీలో వేసేటప్పుడు మిక్సీకి అనువుగా ఆడేటట్టు పేస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పలచనగా చేసేయకూడదు, మళ్ళీ జంతికల పిండి పలచన అయిపోతుంది. అయితే నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. వీడియో మిస్ అయింది. ఇంత కష్టపడి చేసిన వీడియో వదిలేయడం ఎందుకని ఫోటో క్లిప్స్ పెడుతున్నాను. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసిన ముద్ద వేసుకోవాలి. అలానే తగిన సాల్ట్ వేసుకోవాలి. 100 గ్రాముల ఆయిల్ పోసుకోవాలి, గోరువెచ్చనిది. ఫైన్గా మిక్సీ చేసుకున్న పప్పులు రుబ్బండి. ఈ రకంగా ఫైన్గా చేసేసుకోవాలి. ఇది పిండిలో వేసేసుకోవాలి. వేసుకున్నాక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు నువ్వు పప్పు ఇష్టం ఉంటే, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నార్మల్ వాటర్ వేసేసి శుభ్రంగా నీట్గా ఇలా కలిపేసుకోవాలండి. కొద్దిగా టైట్గా కలుపుకోవాలి. లూజుగా కలుపుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. మన ఫ్రెషింగ్కి అనువుగా నీట్గా కలిపేసుకోవాలి. మరీ పలచగా అనుకో ఫ్రీగా అయిపోతుంది, కానీ రుబ్బు వేసుకున్నాం కనుక ఆయిల్ ఎక్కువ లాగుతుంది. అందుకని టైట్గా కలుపుకోవడం బెటర్. ఈ రకంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం వేసిన నూనె, సాల్ట్, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలుపుకొని అవసరం లేదు. మన మౌల్డ్ సైజుని పెట్టి బాల్స్లా చేసి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మౌల్డ్స్లో ఒక్కొక్కసారి తీసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. మన మౌల్డ్స్ సర్కిల్ మనకి ఇష్టమైన షేప్ని పెట్టి చెక్కి పెట్టుకొని జంతికలు తిప్పేసుకోవడమేనండి. ఆయిల్ 100% మరిగిపోకుండా ఒక 70% మరిగినట్లు ఉండాలండి, లేకపోతే జంతిక వేసిన వెంటనే మాడిపోతుంది. చిన్న చిన్న జంతికలు వేయకుండా పెద్దదే వేసేస్తానండి. ఎందుకంటే స్టోర్ చేసేటప్పుడు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అందుకని ఇలా పెద్ద వేసేసి పగలగొట్టి బాక్స్లో వేసేస్తాను. అందుకే పెద్ద చక్రాలు చుట్టేస్తున్నాను. ఇది ఒక పక్క బాగా ఏగినాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. జంతికలు ఫ్రై అయిపోయినట్లేనండి. ఇప్పుడు తీసేస్తాను. మరి డార్క్ కలర్ వచ్చేది కొద్దిగా లైట్గానే ఉంటుంది. బ్యాటర్ లైట్ కలర్లో ఉంది కాబట్టి మిగతా జంతికలన్నీ ఇలాగే ఫ్రై చేసేస్తాను. ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. మిగతా జంతికలన్నీ అలాగే వేసేస్తున్నాను. ఇగోండి వేడి వేడి జంతికలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్ట్ తిన్నారంటే మర్చిపోరు, గుర్తుండిపోతుంది. అలాంటి టేస్ట్ తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములండి.